కరుణా కటాక్షము గల యేసయ్యా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు మీ పట్ల ఓ నూతన కార్యము జరిగించునుగాక. మీరు ఆశించినట్టుగానే, మీరు కోరినట్టుగానే, మీరు ప్రార్థించినట్టుగానే అన్ని విధాలైనటువంటి కార్యములు ప్రభు మీ ఎడల జరిగించి మిమ్మల్ని తృప్తిపరచునుగాక. అయితే ఈరోజు ఈ పూట ఈ సమయాన ప్రభు మనతో ఓ వాక్యాన్ని సెలవిస్తున్నాడు. ఏంటి ఆ వాక్యం యొక్క టైటిల్స్ అంటే, ఎందుకు ఆలస్యం అవుతుంది? ఈరోజు మనం ఎంతగానో ప్రార్థిస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, తర్వాత ఎంతగానో మరి దేవుని సన్నిధిలో మరి కన్నీటితో ప్రాధాయపడుతున్నాం. అయినా కొన్ని కార్యాలు వెనువెంటనే జరుగుతున్నాయి, మరి కొన్ని కార్యాలు మాత్రం ఆలస్యం అవుతున్నాయి. ఈరోజు మానవుడు చేసే ప్రార్థన లేదా మనిషి చేసే ప్రార్థన మరి కార్యాలు నెరవేర్చపోవడానికి మరి కారణం ఏంటంటే అనేక కారణాలు ఉన్నాయి. అయితే ప్రభు ఒక వాక్యం మనకి సెలవిస్తున్నాడు. రండి చూద్దాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును. కోరిక వింటున్నారా ప్రియ సహోదరి సహోదరుడా? కోరిక సఫలము కాకుండా చేత మన హృదయము నొచ్చుకుంటుందంట. వాస్తవమో కాదా? మనం ప్రార్థించాము, ప్రాధాయపడుతున్నాము, ఉపవాసం ఉంటున్నాము, కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకొని మొరపెడుతున్నాం. కానీ కొన్ని కారణాలు, కొన్ని కోరికలు, కొన్ని ఆశలు నెరవేర్చకపోయేసరికి మన హృదయం ఏమైపోతుందంటే మరి నొప్పించుకుంటుందంట, బద్దలవుతుందంట. ఎందుకు బద్దలవుతుందో కానీ కారణాలు తెలియకపోవచ్చేమో, కానీ నువ్వు అనుకునేది జరగలేదు, నువ్వు కోరినది అది జరగక మానలేదు, నువ్వు ఆశించింది అది నువ్వు పొందుకోలేదు. కాబట్టి ఈరోజు నీ మనసు నొప్పించుకుంటున్నావు, ఈరోజు నీ హృదయంలో మరి నొప్పించుకుంటున్నావు, బాధపడుతున్నావు. అరే, ఎందుకు నేను ఇంత ప్రార్థన చేశాను కదా, ఎందుకు నేను ఇంత ప్రాధాయపడుతున్నాను కదా, ఎందుకు ఇన్నిగా నేను ఉపవాసం ఉన్నాను, ఇంకా నా ఇంట్లో వాళ్ళు మారలేదు, ఇంకా నా భర్త మారలేదు, నా పిల్లలు మారలేదు, నా బ్రతుకు ఇలాగనే ఉంది, నా సమస్యలు తీరలేదు, ఇంకెప్పుడు తీరుతాయి? నేను సచ్చిన తర్వాత తీరుతాయా, లేదా నేను బ్రతుకున్నప్పుడు తీరుతాయా అని ప్రతి ఒక్కరిలో కూడా హృదయమును నొచ్చుకుంటుంటారు, బాధపడుతుంటారు, ఏడుస్తుంటారు. కానీ ఈరోజు మరి నువ్వు చేసిన ప్రార్థనకు, నువ్వు అడిగిన మరి వాటికి ఎందుకు మరి ఆలస్యం అవుతున్నాయంటే నేను ఒక విషయం చెప్తాను. నీవు ప్రార్థిస్తున్నావు మంచిది, మరి ఉపవాసం కూడా మంచిది, కన్నీటితో అడుగుతున్న మంచిది. కానీ మనము దేవుని ఆ యొక్క కారణాలు లేదా మనం కోరినటివి జరగాలంటే మనలో ఉండాల్సింది ఏంటంటే ఆయన చేసేంత వరకు, ఆయన ఇచ్చేంత వరకు, ఆయన నుండి మనం పొందుకునేంత వరకు మనము కనిపెట్టుకొని ఉండాలండి. నీవైనా నేనైనా ఒక విషయాన్ని అడిగాము, లేదా ఒక సమస్యను ప్రభు పాదాల దగ్గర పెట్టాము, లేదా ఒక సందర్భాన్ని దేవుని వద్ద పెట్టి ప్రార్థించాము అని అంటే ఆ సమస్య లేదా ఆ కారణం లేదా ఆశ నెరవేర్చబడాలంటే కొన్నిటికి తక్కువ సమయం పడుతుంది. నువ్వు ఇలా అడిగిన వెంటనే కొన్ని నెరవేర్చబడతాయి, మరికొన్ని నెరవేర్చబడు. కారణం ఏంటంటే నీలో ఎంత మటుకు ఓపిక ఉంది, నీలో ఎంత మటుకు ఎదురు చూడగలుగుతున్నావు, నీలో ఎంతవరకు విశ్వాసం ఉంది, ఎంతవరకు ఓర్పు సహనం ఉంది అని ప్రభు నీ పట్ల మరి పరీక్షించుట కొరకై ఈరోజు తన కార్యాలు చేయుటకు మరి ఆలస్యం చేస్తున్నాడు. అది తెలియనటువంటి మనము దేవుని పైన బాధపడుతూ, లేదా ప్రార్థనను వదిలేస్తూ, లేదా దేవుని వదిలేస్తూ, సంఘాన్ని వదిలిపెట్టేస్తూ మరొక చోటికి ప్రాకులాడుకుంటూ వెళ్తున్నాం. అవునా కాదా? వెళ్తున్నామా లేదా? ఆలోచించండి. అబ్రహాం గారికి మరి ఏ వయసులో సంతానం కలిగిందండి? ఇంచుమించు 100 ఏళ్ల వయసు, 100 సంవత్సరాల వయసులో వారికి సంతానం కలిగినట్టుగా మరి రాయబడలేదా? హన్నా ఎంత అండి? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చోట్ల కూడా ఆలస్యమైనప్పటికీ మధురానుగా మరి వారు
మరి కార్యాలు చవిచూచినట్లుగా కనబడుతున్నాడు. అందుకే నేనేం చెప్తున్నా అంటే, నువ్వు అడిగింది పొందుకోవాలంటే, నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు రావాలంటే, నువ్వు అడిగిన దానికి సమాధానము రావాలంటే, నీవు ఓర్పు కలిగి, సహనం కలిగి, విశ్వాసాన్ని కోల్పోనివ్వక, ప్రార్థనలో నిరుత్సాహపడక, ఇంకా దేవుని యందు కనిపెడుతూ, దేవుని కొరకు ఎదురు చూస్తూ, ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఒక వారానికో ఒక నెలకో జరుగుతుంది అని నీవు దేవుని మీద ఆధారపడి ఆయన యందు విశ్వాసం పెట్టినట్లయితే ఖచ్చితంగా చెప్తానండి, అది తప్పక నెరవేర్చబడుతుంది. అది నువ్వు బ్రతుకున్నప్పుడే మనం జీవించిన కాలంలోనే చూస్తామండి, మనం చూస్తాం. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఆలస్యమవుతుందని నీ మనసు నొప్పించుకోవచ్చు, కార్యము జరగలేదని నీ హృదయంలో బాధ పెట్టుకోవచ్చు, అనుకున్నది నెరవేర్చబడలేదని దేవుని మీద నీవు మరి కోపడడం, ప్రార్థన మానేయడం, చర్చికి రావడం, సంఘానికి వెళ్ళడం మానేయడం, అవి నువ్వు ఏమాత్రం చేయవచ్చు. నీలో నాలో ఓపిక ఉండాలండి, నీలో నాలో సహనం ఉండాలండి, నీకు నాకు మరి విశ్వాసము ఉండాలండి. ఇంకా మనము పట్టుదల కలిగి ప్రార్థన చేయాలండి, ఇంకా దేవుని ఎదుట మొర్ర పెట్టాలండి. ఎంతవరకు మొర్ర పెట్టాలంటే దేవుని నుండి జవాబు వచ్చేంత వరకు కూడా మనం మొర్ర పెట్టాలి. మనకు తెలుసు యాకోబు అనే ఒక భక్తుడు, మరి యాకోబు జీవితం ఎలాంటిదో మనకందరికీ బైబిల్ చరిత్ర దైవ సేవకులు ఎందరో చెప్పారు కదా. మరి యాకోబు సొంత అన్నను మోసం చేసినట్టుగా, మరి అన్నకు చెందవలసినటువంటి వారసత్వ హక్కును తను తీసుకున్నట్టుగా, జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నట్టుగా, అదేవిధంగా మరి తన తండ్రి గారైనటువంటి ఇసాకు గారు మరి తను ఆశీర్వాదపు వచనాలు తన పెద్ద కుమారుడికి ఇవ్వవలసిందిగా ఉండవలసింది, కానీ మరి చిన్న కుమారుడు మరి తండ్రిని కూడా మోసం చేసి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలు తను పొందుకున్నట్టుగా రాయబడుతుంది. ఈ విధంగా తన ప్రయాణము కొనసాగించినప్పుడు మరి అన్న తమ్మునిపై పగపట్టినప్పుడు, తమ్ముడు మరి మామగారైనటువంటి లాబాను యొద్దకు వెళ్ళినప్పుడు, అక్కడ కొంతకాలముగా మరి ఆ మామగారికి సేవ చేస్తూ లేదా పనివానిగా బానిసత్వం కలిగి మరి ఆ విధంగా ఉన్నప్పుడు అక్కడ వివాహం చేసుకున్న తర్వాత దేవుడు మరలా ఒక పిలుపునిస్తాడు. యాకోబు ఇంకా లేచి నువ్వు బయలుదేరు అన్నప్పుడు మరి యాకోబు ఏం చేస్తాడో తెలుసండి, మరి వాళ్ళ మామగారి దగ్గర ఉన్నటువంటి అక్కడ మరి వారు సంపాదించుకున్న ఆస్తిని అన్నిటిని తీసుకొని, తను చేసుకున్నటువంటి భార్య పిల్లలను అందరినీ తీసుకొని బయలుదేరినట్టుగా కనపడుతుంది. గమనించండి, బయలుదేరుతున్నటువంటి ఆ సమయంలో, ప్రయాణం చేస్తున్నటువంటి యాకోబు యొక్క ప్రయాణంలో మరి తన అన్నగారైనటువంటి ఏశావుకు మరి తెలిసిందండి. ఏశావుకి ఎప్పుడైతే తెలిసిందో ఏశావు ఏం చేశాడంటే తన తమ్ముని ఎదుర్కొనాలని, తన తమ్ముడు ఎలా ఉన్నాడో, మరి తన తమ్ముడి యొక్క పిల్లలు ఎలా ఉన్నారో అని చెప్పేసి ఆశతో మరి తమ్ముడి దగ్గరకు వస్తుంటే మరి యాకోబు ఏమనుకున్నాడో తెలుసా, వాళ్ళ అన్నగారు మా అన్నగారు నా మీద పగబట్టి మమ్మల్ని చంపడానికి వస్తున్నాడా అని చెప్పేసి భయము ఆందోళనలో ఉన్నాడు. సరే, ఏదైతే ఏమైంది, అన్న పగపట్టాడు కదా, ఎందుకంటే అన్నకు చెందవలసిన ఈ యొక్క ఆశీర్వాదపు వచనాలు నేను తీసుకున్నాను కదా, ఇది అన్యాయమైనది కదా అని గ్రహించి తను ఏం చేశాడంటే తన అన్న పగ కొంత మట్టుకైనా మరి శాంతిపరచగలుగుతానేమో, సమాధానపరచగలుగుతానేమో అని ఆశపడిన వ్యక్తి మరి భయము చేతనో నీతి చేతనో తన దగ్గర ఉన్నటువంటి కొంత ఆస్తిని తన అన్నగారైనటువంటి ఏశావుకు మరి ముందుగానే ఇచ్చి పంపడం జరిగింది. అయినా యాకోబులో భయం అనేది పోలేదు, అయినా యాకోబులో అనేది భీతి అనేది పోలేదు. ఎందుకంటే తనకు తెలుసు, అయితే మరి తను చేసుకున్నటువంటి భార్యను పంపించేసి పిల్లలందరినీ పంపించేసి తను ఒక్కడిగా మిలిగిపోయాడు. ఉంటున్నారన్న మాటలు జాగ్రత్తగా, ఒక్కడిగా మిలిగిపోయాడు. ఒక్కడిగా మిలిగి దేవుని సన్నిధిలో ఆ రాత్రి వేళలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ రాత్రి వేళలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా, ప్రభువా మా అన్న నా మీద పగబట్టుకొని వస్తున్నాడు, మా అన్న నన్ను ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి యాకోబు మరి అందరిని పంపించేసి ఒక్కడిగా మిగిలిపోయి రాత్రి అంతా దేవునితో మరి పెనుగులాడినట్టుగా కనపడుతుంది. ఎంతగా పెనుగులాడాడంటే తన నుండి మరి ఒక ఆశీర్వాదము, ఒక పిలుపు, ఒక సమాధానం వచ్చేంత వరకు కూడా రాత్రి అంతా కూడా ఎంతగా పెనుగులాడాడో, ఎంతగా ప్రార్థించాడో, ఎంతగా ప్రభు పాదాలు పట్టుకున్నాడంటే అంతగా పట్టుకున్నాడు. ఒక్కనొక దశలో మరి దేవుడు యాకోబును కొట్టినా సరే మరి యాకోబు మాత్రం దేవుణ్ణి వదిలిపెట్టలేదండి. అది పట్టుదల కలిగినదండి.
అది దేవుని కొరకు ఎదురు చూడడం. ఈరోజు నువ్వైనా నేనైనా సరే ఎంతగా మనము అడిగామో అంతగా అది పొందుకోవడానికి పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. చూడండి, మరొక వాక్యం కూడా నేను చూపిస్తాను. హబక్కుకు రాసిన పత్రిక, హబక్కుకు 2వ అధ్యాయము 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలము జరుగును, సమాప్తమగుటకే ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. వింటున్నారా? వింటున్నారా అండి? అది జాగు కాదండి, అది తప్పక నెరవేర్చబడుతుంది. నిర్ణయించిన కాలం ఒకటి అనేది ఉంటుందండి. దేవుడు పలానా సమయంలో నీకు కార్యం చేయాలని ఆయన తన జీవ గ్రంథంలో తన ఉనికిడిలో నిర్ణయించుంటాడండి. కాబట్టి ఆయన నిర్ణయం రాకమునిపే అది జరగాలి, జరిగిపోవాలి, అది నెరవేర్చబడాలి అని మనము ఎంతగానో ఆతురపడుతుంటాం, తొందరపడుతుంటాం. కాబట్టి ఈ తొందరపాటులో దేవుని సలుగుతుంటాం, దేవునిపై విసుగు చెందుతుంటాం, ప్రార్థన వదిలిపెట్టేస్తుంటాం, విశ్వాసాన్ని వదిలిపెట్టేస్తుంటాం. అన్నిటిని మర్చిన వారమై దేవుని సనుగుతూ మరొక్క చోటికి మనం పరుగులు పెడుతున్నామండి. అలా నువ్వు ఉండకూడదు. దేవుడు నీ పట్ల ఒక నిర్ణయ కాలం పెడతాడండి. ఆ నిర్ణయ కాలం వస్తే దానంతటికు అదే జరుగుతుందండి. కాబట్టి అంతవరకు నువ్వు కనిపెట్టుకొని ప్రభు ఇచ్చే సమాధానం కొరకు ఎదురు చూచుదుగాక. ప్రభు నీ పట్ల ఇంకా ఆలస్యం చేయక, నువ్వు అనుకున్నదేంటో, నువ్వు కోరుకున్నదేంటో, నువ్వు ప్రార్థించిందేంటో, నువ్వు మొరపెట్టిన ఆ కార్యము ఈ రోజున రూపు దాల్చి నీ చెంతకు అది చేరును గాక, అది వచ్చును గాక. ఆమేన్, ఆమేన్. కరుణా కటాక్షము గల